జాన్ అనే సహోదరి ముసుగులో ఉండి మాట్లాడుతూ ఉంది. సిస్టర్ నోయా జాన్, అసలు నువ్వెవరు? నువ్వు సత్య సంబంధి అయితే ముసుగులో ఉండి మాట్లాడడం ఎందుకు? కుమారి సిస్టర్ మీద నీకు అంత ప్రేమ, గౌరవం ఉండి తన జీవితాన్ని కట్టాలనే ఉద్దేశం నీకుంటే తండ్రి సన్నిధి మహిళలు ఎందుకు స్పందించలేదు? కుమారి అలానే వీకే జాన్ పాల్ ఈ ముసుగు రాని వీళ్ళందరూ కలిసి ఆడుతున్న నాటకం అంటారు. అది దాన్ని గ్రహించి సత్యం పక్షం నిలబడండి. ప్రైజ్ ది లార్డ్. గత కొన్ని రోజులుగా యూట్యూబ్ లో దైవజనులు ప్రభు కుమార్ అనే బ్రదర్ పైన కొన్ని ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంలో మాట్లాడుతూ నోయా జాన్ అనే సహోదరి ముసుగులో ఉండి మాట్లాడుతూ ఉంది. తను తండ్రి సన్నిధి గురించి, అలానే తండ్రి సన్నిధి వ్యవస్థాపకులైన దైవజనులు షాలిమన్న గురించి, అలానే మహాకూటాల గురించి తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. సిస్టర్ నోయా జాన్, అసలు నువ్వెవరు? నిజంగా నువ్వు సత్య సంబంధి అయితే ముసుగులో ఉండి మాట్లాడడం ఎందుకు? ముసుగు తీసి డేర్గా మాట్లాడు. సత్యం పక్షాన్ని మాట్లాడుతున్నప్పుడు భయం ఎందుకు? ఎందుకంటే మీకు తెలుసు అది సత్యం కాదు, ఇదంతా ఒక డ్రామా, ఇదంతా ఒక గేమ్ ఆడుతున్నాము కాబట్టి మన ఫేస్ బయటకు చూపిస్తే ఎలా అని మీరు ముసుగులో ఉండి మాట్లాడుతున్నారు కదా. సత్యం ఏదో మాకు అర్థమైంది కాబట్టి మేము ముసుగు లేకుండా వచ్చి డేర్గా ఇట్లా మాట్లాడుతూ ఉన్నాము. నిజంగా మీకు చేతనైతే, నిజంగా మీరు మాట్లాడే సత్యం అయితే వీడియోస్లోకి మీ ఫేస్ చూపిస్తా వచ్చి మాట్లాడండి. సిస్టర్ నోయా జాన్, అసలు నువ్వు జాన్ పాల్కి ఏమవుతావు? నిజంగా సత్యం గెలవాలి, మహిమ కుమారి సిస్టర్కి న్యాయం జరగాలని ఆశ నిజంగా నీలో ఉంటే, నిజంగా ఆశ మీలో ఉంటే, తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంది కదా, మేము అధికారులకు ఇచ్చాం ప్రూఫ్స్, వాళ్ళే బయట పెడతారు అంటుంది కదా. నీకు చేతనైతే తన దగ్గర నా ప్రూఫ్స్ తీసుకొచ్చి మాకు అప్పగించు, ఆ ప్రూఫ్స్ మాకు చూపించు. ఇక్కడ ఇదిగో పలానా విషయంలో ప్రభు కుమార్ అనే బ్రదర్ తప్పుగా ప్రవర్తించాడు, తప్పుగా మాట్లాడాడు, ఇదిగో ప్రూఫ్స్ అన్ని మీరు చూపించండి. మీకు చేత ఇద్దా? కాదు. ఎందుకంటే ఆధారాలు లేవు, అక్కడ ఏం జరగలేదు. కానీ మీరు ఇదంతా క్రియేట్ చేశారు. దైవజనుడి జీవితాన్ని పాడు చేసి అక్కడ దేవుని పరిచర్య జరగకూడదని కుట్ర చేశారు ఇదంతా. నిజంగా మహిమ కుమారి సిస్టర్ మీద నీకు అంత ప్రేమ, గౌరవం ఉండి తన జీవితాన్ని కట్టాలనే ఉద్దేశం నీకుంటే తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ నువ్వు తీసుకురా. తన జీవితాన్ని నిజంగా కట్టు. అలానే భాను బ్రదర్, అలానే ఎనోష్ బ్రదర్ గారు లైవ్ లో తను తీసుకుని మేము మాట్లాడుతూ ఉంటున్నారు. అలాగే తను తీసుకురా, మాట్లాడిచ్చు. దీనికి ఒక ఎండింగ్ వస్తుంది కదా. ఎందుకు క్రైస్తవ సమాజంలో ఈ గలిబిలు అంతా సృష్టిస్తున్నారు? మీరు హైలైట్ అవ్వడం కోసమా, లేక జాన్ పాల్ ను హైలైట్ చేయడానికి, వీకేఆర్ని హైలైట్ చేయడానికి ఎందుకు చేస్తున్నారు ఇదంతా కేవలం దైవజనులు షాలిమన్న మీద ఉన్న ద్వేషంతో మాత్రమే జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే జరిగిన ఇష్యూ ఒకటి, మీరు రైజ్ చేస్తుంది ఒకటి. దైవజనులు షాలిమన్న గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? దైవజనులు షాలిమన్న కుటుంబాన్ని గురించి మీరు ఎందుకు ప్రస్తావిస్తున్నారు? వాళ్ళ గురించి కాదు కదా ఇష్యూ, కానీ వాళ్ళ కుటుంబం జోలు, ఆ దైవజన్ జోలు ఎందుకు మీకు? దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది మీ ద్వేషం అంతా కేవలం దైవజనుల మీదే, కేవలం షాలిమన్న దృష్టిలో పెట్టుకొని మీరు ఇదంతా మాట్లాడుతున్నారు. సిస్టర్ నోయా జాన్, నిజంగా నువ్వు సత్యం పక్షాన్ని మాట్లాడితే ఆ ముసుగు తీసి రా, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ గా మాట్లాడు. ఇంకొకటి, నిజంగా మహిమ కుమారి సిస్టర్ కి నువ్వు న్యాయం జరగాలి అని ఆశపడితే తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ నువ్వు తీసుకొచ్చి మాకు హ్యాండ్ వచ్చాయి, వాటిని అవుట్ చేయి, చూపించు. మహిమ కుమారి కూడా నీలాంటి ఒక ఆడపిల్లే కదా, కానీ ఎందుకు అలాంటి ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు మీద వేస్తున్నారు మీరు అందరు కలిసి? ఇంకా పైగా తండ్రి సన్నిధి మహిళలు ఎందుకు స్పందించలేదు? పూల విషయంలో స్పందించిన వాళ్ళందరూ ఈ రోజు ఏమయ్యారు, ఎందుకు స్పందించలేదు అని అడుగుతున్నావు. కాస్తన్నా కామన్ సెన్స్ ఉందా? నీకు లేదు కాబట్టి ఇలా వచ్చి మాట్లాడుతున్నావు. ఎందుకంటే అందరూ నీలా ఉండరు. మల్లెపూల విషయంలో కూడా మేమందరం వెంటనే స్పందించలేదు. ఇలా ఆరోపణలు ఎన్నో జరిగిన వీడియోస్ ఎన్నో వచ్చినా గానీ మేము వెంటనే స్పందించాల. ఎందుకంటే దాని సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. వాళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి కొంత టైం ఇచ్చాం. కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఇంకా అదే అపార్థంలో ఉన్నారు కాబట్టి సో మేము మాట్లాడాం, స్పందించాం. ఇప్పుడు అలానే స్పందిస్తున్నాం. ఎందుకంటే నిజాలు తెలియాలి. నిజాలు తెలియకుండా ఒక ఆడపిల్ల జీవితాన్ని మీలా రోడ్డు నేయడం మా చేత కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జీవితాలను ఎలా కట్టాలో మాకు తెలుసు, కానీ మీకు తెలిసింది జీవితాలని కోల్చడం మీకు తెలుసు. కానీ మా దైవజనులు దేవుని వాక్యం ద్వారా మాకు నేర్పించలేదు, జీవితాలను కట్టడం నేర్పించారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని రోడ్డు నేయడం ఇష్టం లేక ఎంతవరకు నిజాలు తెలియాలి కాబట్టి ఇంతవరకు వెయిట్ చేశాము. సో నిజాలు తెలిసినాయి, ప్రూఫ్స్ అన్ని బయటకు వచ్చినాయి. సో దాన్ని బట్టి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. అంతేగాని ఏదో మహిమ కుమారి సిస్టర్కి అన్యాయం జరిగింది, మా బ్రదర్ ప్రభు కుమార్ గారు నిజంగా తప్పు చేశారు అని ఆ ఉద్దేశంతో మౌనంగా లేవు. తప్పు ఎవరిది అనేది స్పష్టత తీసుకొని మాట్లాడతాం. మీలాగా సగం విషయాలు తెలుసుకొని మాట్లాడే అంత హాఫ్ నాలెడ్జ్ వాళ్ళం కాదు మేము. మాకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. సో క్లారిటీ కోసం వెయిట్ చేశాము, ప్రూఫ్స్ దొరికినాయి, ఈ రోజు మాట్లాడడానికి ఇలా ముందుకు వచ్చాము. తండ్రి అనే స్త్రీలు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు అని అంటే, మేము మీలాగా ఖాళీగా లేము. దేవుడు మాకు అప్పగించిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కుటుంబ బాధ్యతలు, సంఘ బాధ్యతలు, దేవుని పరిచర్యలో మేము నిర్వర్తించాల్సిన బాధ్యతలు కొన్ని మాకు అప్పగించబడి ఉన్నాయి. సో వాటన్నిటిని నెరవేర్చుకుంటూ ఇలాంటి విషయాలు కూడా మళ్ళీ అనలైజ్ చేసుకుంటూ మేము ముందుకు రావాలి. మీలాగా సగం తెలుసుకొని రాం కదా. సో వివరాలన్నీ పూర్తిగా తెలుసుకొని, ఆధారాలు ఎవరి దగ్గర క్లియర్ గా ఉన్నాయని కూడా తెలుసుకొని మేము ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి క్రైస్తవులు కూడా ఈ విషయాన్ని గమనించండి.
ప్రభుకుమార్ బ్రదర్ తన దగ్గర ఉన్న ఆధారాలు కొన్ని చూపించి మాట్లాడారు. నిజంగా మహిమకుమారి సిస్టర్ కూడా అన్యాయం జరిగింది అంటే తన దగ్గర ఉన్న ఆధారాలు కూడా చూపించమనండి. ఒక జంటతో అంత క్లోజ్ గా మూవ్ అవ్వాలంటే ఎలాంటి సంభాషణలు జరగకుండా, అతనితో ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఒక జంటకి ఒక లేడీ అంత ఛాన్స్ ఎలా ఇస్తారు చెప్పండి మీరు? ఈవెన్ చాటింగ్ అన్నా ఉండాలి కదా. చాటింగ్ లేకుండానే ఒక వ్యక్తికి అంత అవకాశం ఇస్తే అది ఆ ఆడపిల్ల తప్పే కదా. సో దీన్ని బట్టి మహిమకుమారి క్యారెక్టర్ బ్యాడ్ అంటారా? లేక మహిమకుమారి అలానే వీకేఆర్, జాన్ పాల్, ఈ ముసుగురాని వీరందరూ కలిసి ఆడుతున్న నాటకం అంటారా ఇది? ఎవరు అబద్ధికులు అనేది గుర్తించండి, సత్యం పక్షాన్ని నిలబడండి. ఇలాంటి దుర్బోధకులు దైవజనుల సాక్ష్యాలని పాడు చేయాలని కంకణం కట్టుకుని బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరే గమనించండి. సత్యం మీద మీ కళ్ళ ఎదుటే ఉంది, మీ ముందుంచారు కాబట్టి సత్యాన్ని గ్రహించి సత్యం పక్షాన్ని నిలబడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.